హాయ్, నేను వేణు, సాక్షి డిజిటల్. మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోను ఇప్పుడు ఒక వర్చువల్ జోదగృహంగా మారిపోయింది. ఆన్లైన్ బెట్టింగ్, జోదం విచ్చలవిడిగా పెరిగిపోవడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఆన్లైన్ రమ్మీ లాంటి మనీ గేమ్స్ వల్ల యువత బానిసవుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు వీటిని నిషేధిస్తూ చట్టాలు తెచ్చాయి. అయితే ఇవి నైపుణ్యంతో కూడిన ఆటలు, వీటిని నిషేధించే హక్కు రాష్ట్రాలకు లేదంటూ ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కానీ కోర్టు వీరికి గట్టి షాక్ ఇచ్చింది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం సమాజంలో శాంతి భద్రతలను కాపాడే పూర్తి అధికారం రాష్ట్రాలకు ఉందని జస్టిస్ పాటివాలా, జస్టిస్ మహదేవల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆన్లైన్ జోదం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు డిప్రెషన్, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, ఇవి కేవలం వ్యక్తిగత సమస్య కాదు, ప్రజారోగ్యానికి, సమాజ శాంతికి అతిపెద్ద ముప్పు అని కోర్టు తేల్చి చెప్పింది. ముఖ్యంగా గ్రామీణ, తక్కువ ఆదాయ వర్గాల ప్రజలు, చివరకు చిన్న పిల్లలు కూడా ఈ ఇంటర్నెట్ గ్యాంబ్లింగ్కు బానిసవుతున్నారు. తక్షణ లాభాల కోసం తప్పుడు భ్రమలో చిక్కుకోవద్దని ధర్మాసనం హెచ్చరించింది. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు తెచ్చిన నిషేధ చట్టాలను సమర్థించింది. టెక్నాలజీతో డిజిటల్ జోదానికి చెక్ పెట్టాల్సిన టైం వచ్చిందని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.